హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు పెప్పర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం చాలా ఈజీ. ఇంకోటేంటంటే చికెన్‌తోని చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఇది కూడా వస్తుంది. మనము చికెన్ ఫ్రై రెగ్యులర్‌గా చేసుకుంటాము. ఇండ్ల అంటే ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. దానికోసం ముందు కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూను మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక వెల్లుల్లిపాయలు అంటే ఒకటి మొత్తం తీసుకోవాలి. తర్వాత ఒక 4 మిరపకాయలు గింజలు తీసేయాలి. గింజలు ఉంటే కొంచెం బావుండదు. గింజలు తీసేసి వేయించుకోవాలి. అంటే లైట్‌గా కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకొని, అది చల్లారిన తర్వాత బరకగా రుబ్బుకోవాలి. మరి పేస్ట్ లెక్క గాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇంకోటేంటంటే వెల్లిపాయలు మనము పొట్టు తీస్తలేము. అట్లనే దాంతో పాటే ఎయ్యాలి. ఇక అది నేను చూపించిన విధంగా పేస్ట్ అంటే పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలకి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె తీసుకోవాలి. అంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. తర్వాత చికెన్ కడిగి నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత ఇందులో ఏసుకోవాలి. నీళ్లుంటే మళ్ళీ చికెన్‌లో వాటరు, ఆ నీళ్ళు 2 శానా ఎక్కువ టైం తీసుకుంటది. మనం ఎంతసేపు నీళ్ళు అంటే కడిగిన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు చూస్తామో అంత తొందరగా చికెన్ అయిపోతుంది. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ అనంటే నేను బోన్‌లెస్ అంటే నేను ఎక్కువ బోన్స్ ఉన్నది తీసుకోలేదు. బోన్‌లెస్ అయినా బోన్‌లోను అంటే బోన్‌తోటున్న చికెన్ కూడా బావుంటుంది. ఇగ ఇప్పుడు వేగిన అంటే వాటర్ అంతా వేగిపోవాలి. అప్పుడు ఒక టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్టు, చిన్న టేబుల్ స్పూన్‌లు మరీ పెద్దయి గాకుండా. ఇగ అదంతా నీట్‌గా కలుపుకొని అంటే అడుగంటకుండా ఆల్రెడీ ఇది అడుగంటుతది. కొంచెం చూసుకొని చేసుకోవాలి. మరీ మాడుగా గాకుండా హై ఫ్లేమ్‌లో గాకుండా లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బావుంటది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంటే రుచికి సరిపడంత నేను నేను నా ఒక టేబుల్ స్పూన్ నేను తీసుకున్నాను. మీకు రుచికి సరిపడంత ఉప్పు, కారం తీసుకొని నీట్‌గా ముక్కలకి కారము, ఉప్పు పట్టే వరకి వేయించుకోవాలి. ఇది వేగనీకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్‌ల ఫ్రై చేస్తున్నాం గనుక కొంచెం టైం పడతది. ఒక 15-20 నిమిషాలు టైం పడతది. ఇది అంటే పొడి పొడిగా వస్తుంది గనుక బావుంటుంది. ఇప్పుడు అందులోకి కొంచెం ఒక అర్ధం టేబుల్ స్పూను గరం మసాలా, ఒక 2 రెమ్మల కల్లమాకేసుకోవాలి. ఎట్లానంటే మనము అందులోకి మిరియాలేస్తున్నాం గనక కారము, మళ్ళీ అటుపోతే గరం మసాలా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మిరియాల ఘాటు ఉంటుంది గనక మిరియాలు అట్లాగే వెల్లిపాయల ఘాటు ఉంటుంది గదా! దాన్నింకా. ఇప్పుడు మనము గ్రైండ్ జేసి పెట్టుకున్న పౌడర్ యేసుకొని నీట్‌గా కలుపుకొని ముక్కలకన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది అంటే మా ఎక్కువ మరీ గట్టిగా కలపకుండా కొంచెం స్లోగా కలపాలి. లేదంటే ముక్క విడిపోకుండా మరీ ఎక్కువగా అంటే ఉడికిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికితే మాత్రం ముక్కలు విడిపోతాయి. అట్లా కాకుండా చూసుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు అట్లాగే మనం వేసుకున్న మసాలా నీట్‌గా వేగిపోయినాయి. ఇప్పుడు ఎట్లానంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది అన్నములకి బావుంటుంది. ఇంకోటేందంటే పప్పు చేసుకున్నప్పుడు ఇట్లా చికెన్ ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే నా రెసిపీ. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. ఒకసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.